మీరెందుకమ్మా ఇల్లు విడిచి వెళ్ళిపోవడం? ఆ శనిగాడు ఏనాడైతే మన ఇంట్లో తిష్ట వేశాడో అప్పుడే మీ సుఖ సంతోషాలన్నీ నాశనమయ్యాయి. చూడమ్మా, లేనిపోయినవన్నీ ఊహించుకుని ఎందుకమ్మా మీ బుర్ర పాడు చేసుకోవడం? ఒకవేళ రంగకి నయమైపోతే? సీతమ్మ, మీరేం భయపడకండి. వాణ్ణి ఇక్కడి నుంచి పార్సల్ చేసి పంపించే బాధ్యత నాది. సరే పిశాచి, నువ్వెక్కడే కూర్చునుండు. స్టేషన్ కి మీ బాబు వచ్చి దింపుకుంటాడు. అమ్మా, నా బాబే చిట్టుకోండా ఏమాత్రం నాయనా. సీతమ్మ సీతమ్మ, ఏం గొప్పి? ఆ రంగడి పేరు విరగడైపోయిందమ్మా. వాళ్ళ రైల్లో పార్సల్ చేసేసాను. పార్సల్ ఎక్కడికి? నువ్వు ఎక్కాల్సిన మేలు ఇదే అని చెప్పి వేరే మేలు ఎక్కించేశాను. వాళ్ళు పుట్టించిన బ్రహ్మదేవుడు కూడా వాడు అంత చెప్పాడు. సీతమ్మ, వీరికి నిశ్చింతగా ఉండొచ్చు. గోపి, నీ మేలు నేను మర్చిపోలేను గోపి. ఏమండి ఏమండి, ఆ అమ్మాయికి నయమైపోయిందండి. ఆ అమ్మాయికి మన గోపి మీద వాళ్ళిద్దరికి మనమే పెళ్లి చేయించాలండి. అలాగే చేద్దాం. వాళ్ళ నాన్నగారు రాని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్స్. సరే, పొద్దు నుంచి ఎక్కడికి వెళ్ళావు? ఇక్కడే ఉన్నాను సార్. ఇక్కడే ఉన్నావు? మరి రంగా కనిపించిన హాస్పిటల్లో? నిన్నే అడిగేది రంగా ఎక్కడ? నా రంగా ఏమన్నా తెలియదు సార్. డాక్టర్, డాక్టర్, రంగా బాంబే మెయిల్లో కూర్చుని బాంబే వెళ్తున్నాడు. అసలే మధ్యస్థంతో లేని మనిషి కదా, ఇలాగైనా మీరు ఇతను చూసినది. ఐఎమ్ వెరీ సారీ డాక్టర్. బాధ్యత అయితే మీరు ట్రీట్ చేయగలిగితే చెప్పండి, లేదా ఇప్పుడే మెడ్రాస్ తీసుకెళ్ళి వేరే డాక్టర్ చూపిస్తాను. ఐఎమ్ సారీ ఇన్స్పెక్టర్, ఇక్కడి నుంచి నేను పర్సనల్ కేర్ తీసుకుంటాను. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. రంగా, ఎవరిని అడిగి నువ్వు బయటికి వెళ్ళావు? నిన్ను బయటికి ఎవరు తీసుకెళ్లారు? నిన్ను బయటికి ఎవరు తీసుకెళ్లారు? నిజమేనా? రంగా చెప్పింది నిజమేనా? పోలీస్ కేసుతో చెలగట పడతావా? మళ్ళీ ఇలాంటి తప్పుడు పని చేశావు? ఐఎమ్ సారీ. కమాన్ రండి. రాము, ఫాదర్ మీరా? ఏమిటి ఇలా అనుకోకుండా వచ్చారు? ప్లీజ్ రా. నా కోసం మీరు రాకపోయినా మీకోసం నేనైనా రావాలిగా. ఏమిటి ఫాదర్ మీరు అనేది? ఈ రోజు మీ మ్యారేజ్ డే. ఓ, వెరీ సారీ ఫాదర్. 7 ఏళ్లుగా మీ ప్రతి పెళ్లి రోజు నా దగ్గరికి వచ్చి ఆశీర్వాదాలు అందుకోవటం మీకు అలవాటు. కానీ ప్రస్తుతం నేను ఒక విచిత్రమైన కేసుతో చాలా బిజీగా ఉన్నాను ఫాదర్, అందువల్ల మర్చిపోయాను. ఓ, సీత, రక్షకుడు మిమ్మల్ని సర్వదా కాపాడుతాడు. ప్రయత్నించడం మాత్రమే మానవ కర్తవ్యం. ఫలితం ఆ ప్రభు చేతిలో ఉంటుంది. డాక్టర్ అయినా దేవుడు కాడుగా, అతను మనిషి. ఈ కేసు నా ప్రొఫెషన్ గా ఛాలెంజ్ ఫాదర్. బాధ్యత గల డాక్టర్కి ప్రతి కేసు ఛాలెంజ్. వస్తాను రాము. ఒక నిమిషం చూసి తీసుకొస్తానండి. వద్దమ్మా. అలా అనకండి, పెద్దవారు ఈ రోజు ఇంటికి వచ్చారు. చూడమ్మా, ఈ లోకానికి అంతటికీ పెద్ద ఆ ప్రభు ఒక్కడే. ఆ రక్షకుడు ముందు మనందరం చిన్నవాళ్ళం. విష్ యూ ఆల్ ది బెస్ట్. వస్తా. థ్యాంక్ యూ.